డిప్యూటీ సీఎం చేస్తే పవన్ ను సీఎం చేయాలని జన సైనికులు హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులకు కీలక మార్గనిర్దేశం చేశారు. ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులను నా హృదయపూర్వక నమస్కారం అంటూ బహిరంగ లేఖ ద్వారా ఒక హెచ్చరిక జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీలతో ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలమే కాదు, గత 5 ఏళ్లలో వైసీపీ సాగించిన నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రత వైఫల్యాలపై విసుగు చెందిన ప్రజలు సుస్థిర ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావి తరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతోనే ఇది సాధ్యమైందన్నారు పవన్ కళ్యాణ్. ఇటువంటి పరిస్థితుల్లో కూటమిలోని 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్లవద్దు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించవద్దు, బహిరంగంగా చర్చించవద్దు అని పవన్ తేల్చి చెప్పారు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయాలు చేయలేదు, ఇక ముందు కూడా అలాంటి రాజకీయాలు చేయరని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తనకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడవడం, తాను పుట్టిన నేలను అభివృద్ధి చేయడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ తన సందేశంలో స్పష్టం చేశారు.